గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. 25th డిసెంబర్ చాలా దగ్గరలో ఉన్నది. మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మీటింగ్స్కి వెళ్తున్నాం, దేవుని సువార్తని ప్రకటిస్తున్నాం. ఇట్ ఈస్ సో వండర్ఫుల్ క్రిస్మస్ సీజన్. కానీ ఈరోజు ఒక ప్రశ్నతో నేను మొదలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో ఇంగ్లీష్లో ఇలాగ మొదలవుతుంది. సందర్భం వేరే కానీ మాటల కోసం నేను ఆ వచనాన్ని తీసుకున్నాను. సందర్భం వేరే కానీ మీనింగ్ కూడా ఉంటుంది, కానీ మాటల కోసమే ఆ వచనాన్ని నేను తీసుకున్నాను. జాన్ చాప్టర్ 15 వర్డ్స్ 22. దిస్ ఇస్ హౌ ఇట్ స్టార్ట్స్. ఇలాగ మొదలవుతుంది. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ కమ్, నేనే రాకపోతే, మంచి మాటలు, నేనే రాకపోతే ఏం జరుగుండుంటుంది? వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్? నేనే రాకపోతే, if Jesus would have not come into this world, what would have happened? ఈ లోకం ఎలాగో ఉండుండు. See, if I had not come, దాని మీద చాలా ఆలోచించాలని నేను కోరుకుంటాను. If he had not been born in బెత్లెహేంలో ఆయన పుట్టి ఉండకపోతే ఏమయ్యేది? లేకపోతే ఆయన యూదయ ప్రదేశంలో నడిచి చేసిన పరిచర్య చేయకపోతే ఏమై ఉంటుంటుంది? లేకపోతే ఆయన పర్వతం మీద సర్మన్ ఆన్ ద మౌంట్ ఇవ్వకపోతే ఏమై ఉంటుంది? మనకి ఆ మాటలు వచ్చుండు. లేకపోతే ఆయనే నీటి మీద నడకపోతే, లేకపోతే ఆయనే గుడ్డివారికి చూపు ఇవ్వకపోతే, చెవిటి వారికి చెవులు ఓపెన్ చేయకపోతే, కుంటి వారికి నడిచే సామర్థ్యత ఇవ్వకపోతే ఏమయ్యేది? లేకపోతే చనిపోయిన వాళ్ళని తిరిగి లేకపోతే ఏమయ్యేది? ఇఫ్ వీ డెంట్ హ్యావ్ హిస్ వర్డ్స్ టు కంఫర్ట్ us, టు ఛాలెంజ్ us, టు టీచ్ us and to lead us to God, what would have happened? ఏమయ్యేది? ఆయన సిలువలో చనిపోకపోతే ఏమయ్యేది? సమాధి నుంచి తిరిగి లేకపోతే ఏమయ్యేది? లేకపోతే శిష్యుల్ని ఈ లోకంలో సువార్తని ప్రకటించడానికి పంపించకపోతే ఏమయ్యేది అంటే ఇట్ విల్ లీడ్ us to wild guesses. ఏమయ్యేది? వీ హ్యావ్ నో ఆన్సర్స్. బట్ దెన్ ఆ క్వశ్చన్, ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ నాట్ కమ్ అన్న మాటని మనం ఆలోచిస్తే ఇట్ లీడ్స్ టు వైల్డ్ గెసెస్. కానీ అది అక్కడితో ఆపి ఇంకో వచనాన్ని చూపించాలని నేను కోరుకుంటున్నాను. ఇది పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రికలో, గలతీయులు రాసిన పత్రిక 4:4లో కనిపిస్తుంది. గెలిషియన్స్ చాప్టర్ 4 వర్డ్స్ 4. లెట్ మీ రీడ్ ఇట్. ఇంగ్లీష్లో చదువుతాను. బట్ వెన్ ద టైమ్ హ్యాడ్ ఫుల్లీ కమ్, సమయం సంపూర్ణం అయినప్పుడు దేవుడు తన కుమారుడిని పంపించాడు స్త్రీ ద్వారా ధర్మశాస్త్రం కింద అని ఉంటుంది. సో సమయం సంపూర్ణం అయినప్పుడు అని అక్కడ ఉన్నది. ఈ రెండు మాటలు ప్యారలల్గా చూద్దాం. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ కమ్, ప్యారలల్గా వెన్ ద టైమ్ హ్యాడ్ ఫుల్లీ కమ్. సో ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటి అంటే, జీసస్ కేమ్ విత్ ఎ పర్పస్. జీసస్ కేమ్ అండ్ ద టైమ్ వాజ్ ఫుల్. పర్ఫెక్ట్ టైం అండి, అది చాలా పర్ఫెక్ట్ టైం. అది హీ వాజ్ నెవర్ లేట్, నెవర్ ఎర్లీ. పర్ఫెక్ట్ టైంలోనే వచ్చాడు అని మనకు అర్థమవుతుంది. ఇట్ వాజ్ ఎ పర్ఫెక్ట్ టైం టు గివ్ సాల్వేషన్. రక్షణ ఇచ్చే ఒక సంపూర్ణమైన ఒక సమయం వచ్చేస్తుంది, అందుకే వచ్చాడు. ఇట్ వాజ్ ఎ పర్ఫెక్ట్ టైం సో దట్ జ్యూస్ వుడ్ రిజెక్ట్ హిమ్. ఆయన ఈ కాలంలో వచ్చుంటే చాలా టెక్నాలజీ ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి బోల్డ్ అండ్ రీసెర్చ్లు జరిగి ఆయన యాక్సెప్ట్ చేసేసేవాళ్ళేమో. సో ఆయన యాక్సెప్ట్ చేయకూడదు, ఆయన అంగీకరించకూడదు. పర్ఫెక్ట్ టైంలో వచ్చాడు. దేర్ వాజ్ ఎ మారల్ డిక్లైన్. సో ఆ కరెక్ట్ టైంలో వచ్చాడు సో దట్ ఆ యూదులు ఆయన్ని తిరస్కరించాలి. కరెక్ట్ టైం. ఎందుకు యూదులు తిరస్కరించాలి అంటే ఆయన రక్షణని లోకానికి ఇవ్వాలి, అన్యులకి ఇవ్వాలి. సో పర్ఫెక్ట్ టైం. తర్వాత ఆ పర్ఫెక్ట్ టైం ఏంటి అంటే ఆ దేవుని రాజ్యం అక్కడితో ఆగిపోవాలి, ఒక గ్యాప్ రావాలి, తర్వాత మళ్ళీ రావాలి. సో ఇట్స్ అ పర్ఫెక్ట్ టైం. సో వెన్ ద టైమ్ వాజ్ ఫుల్లీ కమ్ అని ఉంటుంది. ఆ పర్ఫెక్ట్ టైం. ఎందుకు అది పర్ఫెక్ట్ టైం అంటే అసలైన క్రిస్మస్ తర్వాత రావాలి. ఓకే, అసలైన క్రిస్మస్. దట్స్ రియలీ అమేజింగ్ వెన్ ఐ బిగిన్ టు థింక్. సో ఆ క్రిస్మస్ అసలైన క్రిస్మస్. అందుకే ఆయన క్రిస్మస్ కాలంలో ఈ రాజ్యానికి అంతం ఉండదు అన్న విషయం జరగలేదు. ఎందుకు జరగలేదంటే ఇట్స్ అ పర్ఫెక్ట్ టైం. జరగాల్సిన సమయం వస్తుంది, అప్పుడు జరిగిద్ది అని. సో వాట్ ఇఫ్ ఈ వుడ్ హ్యావ్ నాట్ కమ్? ఒకవేళ ఆయన రాకపోతే ఏం జరుగుంటుంది? ఏమేమి కోల్పోయి ఉంటామంటే దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టాండ్. ఇఫ్ క్రైస్ట్ హ్యాడ్ నాట్ కమ్, ఆయనే రాకపోతే ఏమయ్యేది అంటే ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ వుడ్ హ్యావ్ నాట్ బీన్ ఫుల్ఫిల్డ్. దేవుని వాగ్దానాలు నెరవేర్చబడేవి కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన రాకపోతే ఏం జరిగేది కాదంటే లోకం ఇంకా చీకట్లోనే ఉండేది. నెంబర్ 3, ఆయన రాకపోతే ఏం జరగకుండా ఉండేది అంటే దేర్ వుడ్ హ్యావ్ బీన్ నో బ్రిడ్జ్ అక్రాస్ టు ద గిల్ట్ ఆఫ్ సిన్. ఆదాం దగ్గర నుంచి పాపం అలాగా వచ్చేసి పాపం ఉంటానే ఉన్నది, కానీ దాన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఒక బ్రిడ్జ్ లాగా చేసి సాల్వేషన్ ఇచ్చారు. అది ఉండేది కాదు. ఆయన రాకపోతే అది ఉండేది కాదు. ఇఫ్ క్రైస్ట్ హ్యాడ్ నాట్ కమ్, ఆయన రాకపోతే ఏం ఉండేది కాదంటే మనకి దేవుని ప్రేమ అర్థమయ్యేది కాదు. చాలా మేజర్ ఇది. దేవుని ప్రేమే మనకి అర్థమయ్యేది కాదు.
క్రీస్తే రాకపోతే ఏమయ్యేది అంటే మనకు ఒక శుభవార్త సువార్త గాస్పల్ ఉన్నది చూడండి, ఆ గాస్పల్ని నమ్మే అవకాశమే ఉండేది కాదు. ఆ గాస్పలే లేదు, ఇంకా అవకాశమే ఉండేది కాదు. లేకపోతే క్రీస్తు రాకపోతే ఏమయ్యేది కాదంటే క్రిస్మసే ఉండేది కాదు, ఈస్టరే ఉండేది కాదు. ఇంకా ఆయన రాకపోతే ఇంకేమేమి ఉండే కాదు అంటే సమాధి తర్వాత ఇంకేంటి, నిరీక్షణే ఉండేది కాదు. సమాధి తర్వాత ఇంకేంటి అంటే ఆయన సమాధిని గెలిచి ముందుకు వెళ్ళాడు కాబట్టి ఈరోజు నాకు ఒక నిరీక్షణ వచ్చింది. నేను చనిపోయేది నా మరణం అంతం కాదు అని నాకు ఒక నిరీక్షణ వచ్చింది. ఒకవేళ మరణమే అంతం, గాల్లో కలిసిపోతాం, ఏం ఉండదు అంటే ఎంత భయంకరం. కానీ మరణం తర్వాత నాకు ఒక నిరీక్షణ ఉన్నది, పరలోకం ఉన్నది, అసలైన జీవం ఉన్నది అని ఆయన వచ్చాడు కాబట్టి నాకు అవి ఉన్నాయి. ఆయన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఆయన క్రీస్తు రాకపోతే ఏమయ్యేది అంటే మనకి ఒక రక్షకుడే ఉండేవాడు కాదు, పాపాల నుంచి మనల్ని బతికించేవాడు ఎవరు ఉండేవాళ్ళు కాదు, మనం నిత్య నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇఫ్ క్రైస్ట్ హ్యాడ్ నాట్ కమ్, జాగ్రత్తగా గమనించండి, దేర్ వుడ్ బి నో గుడ్ న్యూస్. దెర్ ఇస్ నో గుడ్ న్యూస్. ఆయన రాకపోతే గుడ్ న్యూసే ఉండేది కాదు టు ప్రీచ్ టు ది నేషన్. సో బికాస్ ఆఫ్ క్రిస్మస్ వలన మనకి ఏమేమి వచ్చినాయి అంటే మనకి వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. మనకి ఈ లోకానికి వెలుగొచ్చింది, ఇంకా చీకట్లో మనం ఉండవు, లోకానికి వెలుగొచ్చింది. ప్రైజ్ ద లార్డ్. మన పాపాలు క్షమించబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. మనకి దేవుని ప్రేమ దక్కింది. ప్రైజ్ ద లార్డ్. మనకు ఒక సువార్త వచ్చింది నమ్మటానికి. ప్రైజ్ ద లార్డ్. మనకు ఒక నిరీక్షణ వచ్చింది. సమాధి తర్వాత ఏంటి అంటే ఒక గొప్ప నిరీక్షణ వచ్చింది. మనకు ఒక రక్షకుడు వచ్చాడు. మనకి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. మనం ప్రీచ్ చేయడానికి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మిలియన్స్ ఆఫ్ అదర్ రీజన్స్ క్రైస్ట్ has come into this world. అందుకే మనకి ఇవన్నీ ఉన్నాయి. సంబరం చేసుకుంటే, సెలబ్రేట్ చేసుకుంటాకి. మై గాడ్, దిస్ ఈస్ అ గ్రేట్ అమేజింగ్ మెసేజ్. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ కమ్ అన్నది చాలా ప్రమాదకరమైన ఒక స్టేట్మెంట్. నో హీ హ్యాస్ కమ్ వెన్ ద టైమ్ హ్యాస్ ఫుల్లీ కమ్. ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు. మనకి గొప్ప విషయాలు మనకి దక్కినాయి. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్స్. ఈరోజు ఈ మాటలతో మీరు దీవించబడాలని నేను కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహింపరుస్తున్నాం. నువ్వే రాకపోతే ఎంత భయంకరం ప్రభు. మేము ఇంకా చీకట్లో, పాపంలో, నరకంలో ఏ నిరీక్షణ లేకుండా మృతి చెంది ప్రభువా ఒక ఆందోళనలో, ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉండిపోయేవాళ్ళం. కానీ నువ్వు వచ్చావు, సంపూర్ణమైంది కాబట్టి నువ్వు వచ్చావు. అందుకే నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నావు. మాకు అన్నీ దక్కినాయి. నిన్ను సెలబ్రేట్ చేసుకునే మిలియన్ రీజన్స్ దొరికినాయి. నీకే కృతజ్ఞతలు తెలియపరుస్తూ మేము నీకు సమర్పించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఈ రీజన్స్ అన్నీ మీరు ఒకసారి నెమరేసుకుంటే every reason will become a blessing to you, and you will count your blessings and name them one by one, and then you will bless his holy name. Shalom. Have a wonderful day.